నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను అక్షయ పాత్రకి కావాల్సినవన్నీ వేసుకుంటున్నాను. ఇక్కడ జవాతో ముందు పసుపు, కుంకుమ, చందనం రెడీ చేసుకున్నాను, రోజ్ వాటర్ వేసి. అలాగే కొత్త పాత్ర కూడా తీసుకొచ్చామండి, మట్టి పాత్ర. దానిపైన మూత కూడా ఒక ప్రమిదిని తెచ్చి మనం ఇంట్లో పెట్టుకోవాలి. అలాగే ఈ పాత్రకి పసుపు రాయాలండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, రోజ్ వాటర్తో కలిపిన పసుపు రాసి, అలాగే రోజ్ వాటర్తో కలిపిన కుంకాన్నండి శ్రీం అనే బీజాక్షరం రాసుకోవాలి. అప్పుడు ఇది అక్షయ పాత్రగా మనకి రూపుదిద్దుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇదైతే అక్షయ పాత్ర అక్షయ తృతీయ రోజు ప్రతిష్ఠించుకోవాలండి. అలాగే కొత్త ఉప్పుని తెచ్చి మనమేమో ఈ ఉప్పుని సగం దాకా ఈ కుండలో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలి. అలాగే ఈ పాత్రలో సుగంధమైన అలాగే సుగంధమైనవి పసుపు, కుంకుమ, అక్షతలు వేసుకోవాలి. ఒక కొత్త బ్లౌజ్ పీస్ తెచ్చుకోవాలండి, దానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే అక్షతలు వేసుకోవాలి, చందనం కూడా కొంచెం రాసుకోవాలి. అలాగే చుట్టూ కూడా బొట్లు పెట్టుకోవాలి అక్షయ పాత్రకి. ఇదిగోండి, అలాగే పసుపు, కుంకుమ కూడా ఆ గడ్డల ఉప్పు మీద వేయాలి. అలాగే వెండి కాయిన్, మనకాడ ఉంటే వెండి కాయిన్ పెట్టచ్చు, లేకపోతే 5 కాయిన్లు పెట్టుకోవచ్చండి. పంచభూతములు కనుక 5 కాయిన్లే పెట్టుకోవాలి. ఇగోండి, ఇక్కడ నేనైతే బంగారంది కాయిన్ ఒకటి, వెండి కాయిన్, అలాగే 5 కాయిన్లు పెట్టుకున్నాను. అలాగే గవ్వలు, చూడండి, తామర గింజలు, అలాగే మంచి ముత్యాలతో నేను ఇందులో పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీడియో. అలాగే 5 నోట్లు అలా పెట్టుకున్నాను కౌంట్ చేసి. అలాగే అక్షతలు, పసుపు, కుంకుమ వేసి అక్షయ పాత్ర మూత పెట్టుకోవాలండి. ఈ మూతను కూడా చూడండి, చూపిస్తున్నాను కదా, గంధము, చందనము బొట్టులతో ఇలా పెట్టుకోవాలి. అలాగే అష్టదళ పద్మం వేసి ఈ అక్షయ పాత్రను మనం ప్రతిష్ఠించుకోవాలి. పువ్వులన్నీ కూడా దాని చుట్టూ పేర్చుకోవాలండి అమ్మవారి దగ్గర. అలాగే నేను కుబేరుడు లక్ష్మి దగ్గర పెట్టుకున్నాను. అలాగే కుబేరు కొంచెం కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా తయారు చేసి పెట్టుకున్నాను కుబేరుని దగ్గర ఉత్తరముఖంగా. అలాగే అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకొని ఈ పూజ చేసుకోవాలండి అక్షయ తృతీయ రోజు. చూడండి, చూస్తున్నారు కదా. అలాగే ప్రసాదాలు, దీపము, ధూపము, నైవేద్యం అన్నీ ముందుగానే నేను అమ్మవారికి రెడీ చేసుకున్నానండి. మీకు ఈ వీడియో అందుకనే షేర్ చేస్తున్నాను. అక్షయ తృతీయ రోజు ఇలా ప్రతిష్ఠించుకుంటే ధనధాన్యాలకు లోటు ఉండదండి. మన ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి చెందాలంటే అక్షయ పాత్రను ఇలా తయారు చేసుకోవాలి, అలా ప్రతిష్ఠించుకోవాలి. మన ఇంట్లో ఉన్న నెల జీతం కానీ ఇంట్లో ఉన్న డబ్బులను ఇలా పెట్టుకోవాలండి. దీంట్లోన లక్ష్మికి ఇష్టమైన సుగంధాలు వేసుకొని పసుపు, కుంకుమ, ఉప్పు, అలాగే బ్లౌజ్ పీస్తో పెట్టుకొని తయారు చేసుకోవాలి. అక్షయ తృతీయ నాడే ఇలా ప్రతిష్ఠించుకోవాలండి. ఇదైతే అక్షయ పాత్ర శ్రీకృష్ణుడు పాండవులకి ఇచ్చాడంట ప్రతీక. దీని కథ ఉందండి డీటెయిల్గా. అలాగే ఈ అక్షయ పాత్ర మన ఇంటిలో ఎప్పుడు ఇలాగే ఉండాలండి. దీపం దగ్గర శుక్రవారం కానీ అక్షయ తృతీయ రోజు కానీ మనం ఇలా ప్రతిష్ఠించుకోవాలి ఈ అక్షయ పాత్రని. చూడండి, శ్రీం అనే బీజాక్షరం కూడా రాసుకుంటే ఇది అక్షయ పాత్ర అవుతుంది. అలాగే ప్రసాదాలు, దీపం అన్నీ మనం పెట్టుకోవాలి. అలాగే అక్షయ తృతీయ రోజు మన ఇంటిలోన ఇలా ప్రతిష్ఠించుకుంటే ధనం వృద్ధి చెందుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అమ్మవారిని ఇలా కొలుచుకోవాలండి. చూస్తున్నారు కదా, కుబేరు కొంచెం కూడా నేను తయారు చేసుకున్నానండి. అది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఈరోజైతే అక్షయ పాత్ర గురించి షేర్ చేస్తున్నానండి. మన ఇంట్లో ధనధాన్యాలు పరిపూర్ణంగా ఎల్లవేళన అమ్మవారి తలకు అనుగ్రహం లభించాలంటే మనము అక్షయ తృతీయ నాడు ఇలా ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిదండి. మీ ఎవరైనా సరే కూడా అక్షయ తృతీయ రోజులా ప్రతిష్ఠిస్తే లక్ష్మీ అనుగ్రహం మనకు లభిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఈ అక్షయ పాత్రకి దీపము, ధూపము, అలాగే లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవాలండి. అలాగే ప్రతి మంగళవారం కూడా ఈ అక్షయ పాత్రకి పూజ చేసుకోవాలి. మనకి ఎప్పుడూ కూడా అన్న వస్త్రములకి లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటారండి. అలాగే అక్షయ పాత్ర ప్రతిష్ఠించితే చాలా మంచిది, అన్ని శుభాలు మనకు చేకూరుతాయి. అలాగే కుబేర కొంచెం కూడా ప్రతిష్ఠించుకోవాలి, చాలా మంచిది. అలాగే ఇది మనం నెల రోజులు అయిన తర్వాత ఈ ఉప్పు మార్చుకోవచ్చండి.
ఎప్పుడైనా కూడా నెల అయిపోయాక ఈ ఉప్పు మార్చుకొని మళ్ళీ దాన్ని రిపీటెడ్ సేమ్ ఇలాగే మనం ప్రతిష్ఠించుకోవాలి అక్షయ పాత్రని. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఈ అక్షయ పాత్ర పూజ చేసుకోవాలి. ఇందులో డబ్బులు మనం బిజినెస్ ఉపయోగించుకోవచ్చు. ఇలా నేను అక్షయ పాత్ర నిర్మించుకున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.